19 ఇజ్రాయేలు వారి మీద నిమిషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మే హోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. తర్వాత 19 ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పెను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. చాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు యేసుక్రీస్తు నామమున తెచ్చును గాక. ఇప్పుడు వచ్చిన అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం పేరు దేవుడు ఎన్నుకొన్న ఎలీషా అనుభవములు. మరలా చెప్తున్నాను, దేవుడు ఎన్నుకున్న ఎలీషా అనుభవములు. అయితే బ్యాగ్ కొడితే ఇక్కడ రాజుల మొదటి గ్రంథంలో ఈ యొక్క 19వ అధ్యాయంలో దేవుడు కొన్ని అనుభవాలను ఎలీషాకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏంటి అనుభవాలు అంటే, మొట్టమొదటిగా ఏలియా యొక్క వయస్సు ముగించబడబోతుంది. అప్పటికే ఏలియా వృద్ధుడైపోతున్నాడు. ఏలియా అప్పటికే ఆయన యొక్క సమయము కాలము ముగించబడబోతుంది. ఆ సమయంలో ఇక దేవుడు ఏలియా యొక్క స్థానంలో ఎవరినో ఒక వ్యక్తిని ఉంచాలి అని ఆశపడుతున్నాడు. ఏలియా యొక్క స్థానాన్ని వేరే వారికి ఇవ్వాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ కాలము రానే వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆ రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఈ 16వ వచనంలో దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. రాజులను పలానా వ్యక్తి రాజుగా అభిషేకించు, పట్టాభిషేకం చెయ్యి అని, ఏ రాజు తర్వాత ఎవరిని అభిషేకించాలి, ఆ రాజు యొక్క స్థానంలో ఎవరిని ఉంచాలి అనేటువంటి సంగతులను తెలియజేస్తూ ఇప్పుడు ఏలియా స్థానంలో గురించి మాట్లాడుతూ, ఏలియా యొక్క స్థానంలో ఇప్పుడు ఎలీషాను అభిషేకించమని, నీ స్థానంలో ఎలీషాను అభిషేకించు అని ఆ రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఎలీషా ఇప్పుడు ఏలియా ఆ యొక్క మాటను ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి ఆ యొక్క స్వరాన్ని, ఆ యొక్క వాక్యాన్ని తీసుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలీషా ఆ పొలంలో కనబడుతున్నాడు. ఆ పొలంలో ఏం చేస్తున్నాడు అని అంటే 12 అరకలతో పొలం దున్నుతున్నాడు. అతనికి ఒక పొలం ఉంది. ఆ పొలంలో ఆయన వ్యవసాయదారుడుగా ఉన్నాడు. ఎవరు అంటే ఎలీషా. వింటున్నారా? ఇదంతా మనకు తెలిసిందే. నేను కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళటానికి మీకు ఈ కొంత సబ్జెక్ట్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. అందరికీ తెలియదు కాబట్టి తెలుసుకుంటారని. ఇప్పుడు ఎలీషా ఆ పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. 12 అరకలతో ఎడ్లను పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఏలియా అతన్ని చూశాడు. ఇప్పుడు పొలంలో చాలా మంది ఉన్నారు, ఆ చుట్టుపక్కల పొలాలలో చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఏలియా దృష్టి ఎవరి మీద పడాలి అని అంటే, దేవుని దగ్గర నుండి అభిషేకించు పలానా వ్యక్తిని అని దేవుడు ఎవరి పేరునైతే ఏలియాకు తెలియజేశాడో ఇప్పుడు ఏలియా దృష్టి ఆ ఎలీషా మీదే పడాలి.
ఇప్పుడు ఎలీషా పొలంలో వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏలియా ఆయన యొద్దకు వచ్చి, అయ్యా ఎలీషా, దేవుడు నిన్ను అభిషేకించమన్నాడు కాబట్టి నువ్వు రా, నేను నిన్ను అభిషేకిస్తాను, నేను నీ మీద నూనె పోసి నిన్ను అభిషేకిస్తాను అని అక్కడ ఏమి మాట్లాడినట్లుగా అక్కడ రాయబడలా. అది జరగల. అక్కడ జరిగిన కార్యం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే ఎలీషా పొలంలో ఉండటాన్ని ఏలియా గమనించాడో, ఇప్పుడు ఏలియా వెళ్ళి ఏలియా మీద ఉన్న దుప్పటిని ఎలీషా మీద వేశాడు. మరి ఇంకేం మాట్లాడలా. మరి అక్కడ ఏ సంభాషణ జరగల. ఎప్పుడైతే ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడిందో, ఇప్పుడు ఎలీషా, నా మీద దుప్పటేసావేంటి? నువ్వు స్నానం చేసావా? అసలు నువ్వు స్నానం చేసే అనుభవం ఉందా? నీకేమి లేకుండా నీ దుప్పటి నా మీద వేస్తే అది ఎంత వాసన వస్తుందో తెలుసా? బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అనల్లా. ఇప్పుడు ఎలీషా మీద ఎప్పుడైతే ఆ దుప్పట పడిందో, ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, వెంటనే ఏలియా దగ్గర పరిగెత్తుకొని వచ్చి, నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి నేను మాట్లాడి వీటన్నిటిని వారికి అప్పచెప్పి నేను చిన్న విందు చేసుకొని మరలా నేను నీ యొద్దకు వచ్చి ఉపచారం చేస్తాను, పరిచర్య చేస్తాను అని చెప్తున్నాడు. గమనించండి, ఇక్కడ ఏలియా ఎలీషాకు ఏమైనా బోధ చేశాడా? ఏలియా ఎలీషాకు ఏమైనా ఆజ్ఞలను జారీ చేశాడా? ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఏలియా మీద ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఎలీషా మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఎలీషాకి ఎవరు బోధించవసరంలా, ఎలీషాకి ఎవరు ఉపదేశించవసరంలా. ఏలియా మీద ఉన్న అదే ఆత్మ, అదే ప్రత్యక్షత ఇప్పుడు ఎలీషా మీద కప్పుతున్నాడు. ఇప్పుడు ప్రవక్త అంటాడు, ఏలియా క్రీస్తు అయితే ఎలీషా ఆయన భార్య అయి ఉంది. ఇప్పుడు ఏలియా యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనినప్పుడు నీకు ఎవరు బోధించవసరంలా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంటారు, దుప్పటి కప్పినప్పుడు నీకేమైనా చెప్పాడా? నీ సొంత నిర్ణయాలేంటి, నీ సొంత ఆలోచనలేంటి, ఏంటో తెలియదు కానీ దుప్పటి ఎప్పుడైతే నా మీద పడిందో ఆ ప్రభావం నా మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఆ ప్రత్యక్షత నన్ను ఏలియా యొద్దకు నడిపిస్తుంది. ఏలియా ఏ మార్గంలో అయితే నడిచాడో, ఏ అనుభవాలలో నడిచాడో, ఇప్పుడు నేను అటువంటి అనుభవాలలో నడవాలి అని ఆ దుప్పటి మీద ఉన్న ప్రభావం నా మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎవ్వరు మాటలు వినట్లా. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, తండ్రికి అక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్పారు. ఇప్పుడు బంధువులు ఏమో అడగకుండా ఉండుంటారా? అయ్యా, అంత సడన్ గా నిర్ణయం తీసుకున్నావేంటి? ఒక అభిషేకం జరగాలి అంటే సమూయేలు దావీదుని ఎలా అభిషేకించాడు? యోషియా దగ్గరికి వెళ్ళాలి, తన తండ్రి అయిన యోషియా దగ్గరికి వెళ్ళాలి. సమూయేలు తన కుటుంబం దగ్గరకు వెళ్ళాలి. తన కుటుంబం దగ్గరకు వెళ్ళి తన కుటుంబంలో అయా తండ్రితో తల్లితో చెప్పాలి, నీ కుమారుణ్ణి దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు. ఎవరు ఆ కుమారుడు? పిలిపించి నీ కుమారులందరినీ. అందరూ వచ్చారు, ఎవరో కాదు, ఇంకొకడు ఉన్నాడు, అతను దావీదు. ఇప్పుడు అతన్ని పిలిపించి అర్జెంటుగా. ఇప్పుడు అభిషేకము సమూయేలు ప్రవక్త ఎక్కడ చేశాడు? రాజుగా ఎక్కడ చేశాడు? ఏలియా సమూయేలు తన కుటుంబం యొద్ద దావీదును రాజుగా అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియా దగ్గరకు వచ్చేసరికి అభిషేకం ఎలా జరుగుతుంది అని అంటే, ఎలీషా ఒంటరిగా పొలంలో ఉన్నప్పుడు అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తల్లిదండ్రులు కానీ వీరందరూ ఏమనాలి? ఒక క్రమం ఏంటో నీకు తెలుసా? ఒక రాజుగా, ఒక నాయకుడుగా, ఒక ఎలీషా ప్రవక్తగా, లేదంటే ఒక యాజకుడు, ఎవరైనా సరే ఎలాగైనా అభిషేకం జరగాలంటే ఒక క్రమం ఉంది. సమూయేలు ప్రవక్త అయినా సరే, ఎవరైనా సరే ప్రవక్తలు అనబడిన వారు కుటుంబముతో పరామర్శించి, కుటుంబంతో చర్చించి, ఆ తర్వాత వారి ఇష్టము లేనితనాలు అన్ని తీసుకొని అభిషేకించాలి. ఈ క్రమం లేకుండా ఎలా అభిషేకిస్తారు? అది క్రమమేనా? ప్రైజ్ ది లార్డ్. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, నాకు తెలీదు, నాకు అప్పటి వరకు నాకు లేదు ఆలోచన, సేవ చేయాలి అని, ఏలియాను వెంబడించాలి అని, ఏలియా మార్గంలో నేను నడవాలి అని అప్పుడు దాకా నాకు తెలియదు. ఎప్పుడైతే ఏలియా దుప్పటి నా మీద పడిందో ఇప్పుడు నా మనసంతా ఏలియాను వెంబడించాలి, ఏలియా అనుభవాలలో నేను నడిపించబడాలి అనే ఆశ నాకుంది. ఇప్పుడు నా తల్లిదండ్రులు, భూ సంబంధమైన తల్లిదండ్రుల మాట నేను వినను, రక్త సంబంధుల మాట వినను, నేను ఎవరి మాట వినను. కానీ ఇప్పుడు నా చెవులు వినేది ఒక ఏలియా యొక్క స్వరాన్నే. ఆ స్వరాన్ని తప్ప ఏ స్వరాన్ని నా చెవులు వినడానికి ఇష్టపడట్లా. కారణం ఏమిటంటే
నా మీద పనిచేస్తున్న ప్రభావం అంత శక్తి కలిగింది. నేను దానికి సరెండర్ అయిపోయా, నేను దానికి లోపడిపోయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సేవకుడుగా అభిషేకించబడాలంటే క్రమం ఏంటి? ఈ రోజున యాజకుడుగా అభిషేకించబడాలంటే క్రమం ఏంటి? ఎలా అభిషేకించబడాలా? ఒక క్రమం ఉంది. కానీ దేవుడు కొన్ని పరిస్థితులలో ఆ క్రమాన్ని కూడా మారుస్తాడు. ఎలీషా విషయంలో మార్చాడా? ఇప్పుడు ఎలీషా ఎవరు అంటే ఆయన భార్య. ఆయన భార్యను పిలిచే విషయంలో దేవుడు ప్రవక్తలకు, అపోస్తులకు, కాపరులకు, ఉపదేశకులకు, సువార్థికులకు ఇచ్చిన క్రమంలోనే నిన్ను నడిపించడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పిలిచే పిలుపు ఒక సహజాతీతమైనదిగా, ఎవరు ఊహించని రీతిలో ఉంటుంది. నాకు ఇంకో మాట చెప్పండి, ఒక రాజుగా అభిషేకించాలి అని అంటే క్రమం ఏంటి? రాజు తన కుమారులను వస్త్రాలు ఇచ్చి, వారి యొక్క కిరీటం ఇచ్చి, వారి యొక్క గుర్రాల మీద ఊరేగింపుగా పట్టాభిషేకం చేస్తారు. ఇది క్రమం. దావీదు యొక్క రాజు యొక్క అభిషేకం ఎలా జరిగింది? అదే రాజు క్రమంలో జరిగిందా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకునే క్రమంలో ఆయన నడవడు. ఆయన నడిపించాలి అనుకున్న క్రమంలోకి నువ్వు రావాలి. నువ్వు అనుకునే విధానంలో, నువ్వు అనుకునే ఆలోచనలో ఆయన నిన్ను నడిపించడు. ఆయన నడిపించాలి అనుకున్న మార్గంలోకి మనం రావాలి. నీకు ఆది నుండి కొన్ని మార్గాలు ఉంటాయి, అపోస్తుల నుండి కొన్ని మార్గాలు ఉంటాయి. అవే మార్గాలలో దేవుడు నిన్ను నడిపించడు. మరొక ప్రశ్న, అపోస్తులను అభిషేకించింది ఎవరు? అపోస్తుల్ని అభిషేకించింది, సేవకు పంపించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. శరీరధారిగా ఉన్నప్పుడు వారిని అభిషేకించాడు. ఇప్పుడు అపోస్తులుడైన పౌలును అభిషేకించింది ఎవరు? అపోస్తులుడుగా ఆయనను సేవకు పంపించింది ఎవరు? శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మారిందా? అదే నూనె, అదే అభిషేకం, అవే పరిచర్యలు, అదే క్రమాన్ని మొదటి రాకడలో శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు అదే క్రమంలో నడిపించాడా? దేవుడు ఒక వ్యక్తిని ఆయన సాధనముగా వాడుకోవాలి అనుకుంటే అది ఆయన ఎన్నుకున్న, ఆయన చిత్తములో, ఆలోచనలో ఉన్న విధానంలోనే నడిపిస్తాడు. అది మనకు అది అక్రమముగా కనిపించవచ్చు, కానీ అది దేవుడికి అది క్రమమై ఉంది. ఇప్పుడు ఎలీషాను ఎన్నుకున్న విధానం ఏలియా గాని అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఎవరు ఊహించలా. దుప్పటి వేయటంతోనే ఎలీషా ఆయన వెంబడించడం ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు ఎలీషా వారిద్దరు కలిసి ప్రయాణాన్ని కొనసాగించారు కొంతకాలము. చూడండి, ఇక్కడ దేవుడు ప్రవక్త కొన్ని విషయాలను తెలియజేస్తాడు. దేవుడు ఎన్నుకునే ఎలీషా ఎన్నుకోక ముందు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో దానిని బట్టి ఎన్నికుంటుంది. మరలా చెప్తున్నాను, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి అని అనుకుంటే ఎన్నుకోకముందు వాని స్వభావము ఏమై ఉన్నదో ఆ స్వభావాన్ని బట్టి దేవుడు ఎన్నిక అనేది రుజువు చేయబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎలీషా ఆయన చేస్తున్న పనేంటి? ఏలియా దుప్పటి కప్పక ముందు ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఒక వ్యవసాయదారుడుగా పొలాన్ని దున్నుతున్నాడు. వ్యవసాయం గురించి ఎంతమందికి తెలుసు? అందులో పొలాన్ని దున్నాలి అంటే వాటికి సాళ్ళు, పట్టిలను ఉంటాయి. ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆ ఎద్దులతో ఆ అరక దున్నే ఆ వ్యక్తి సరైన దృష్టిని ఆ సాళ్ళ మీద నిలపాలి. ఆ పట్టెల మధ్యలో నిలిపి అది ఎటు పోకుండా, ఎద్దులు ఎటు దారి తప్పిపోకుండా ఆయన దృష్టి అంతా వ్యవసాయం మీద నిలిపితే గాని ఆ సాళ్ళ మధ్యలో, సరైన మార్గము మధ్యలో, ఆ పట్టెల మధ్యలోనే ఆ ఎడ్లు ఆ అరకను లాక్కొని పోతాయి. వాటిని నడిపించే దృష్టి, శ్రద్ధ ఎలీషా కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఆ స్వభావాన్ని ఎలీషాలో దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకోక ముందే నీ యొక్క స్వభావాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. నీ స్వభావం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? నీ దృష్టి అంతా ఆత్మల పట్ల భారం ఉండాలా? అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థించే ఒక బాధ్యత ఉండాలి. సేవ గురించి నేను మాట్లాడట్లా. నేను సేవ చేసి కాపర్లు, పాస్టర్లు అవ్వాలి అనే దాని గురించి కాదు నేను మాట్లాడేది. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా పరిచర్య జరిగించాలి అని అంటే ప్రవక్త అంటాడు, అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు, 5 ఉన్నారా?
ఈ 5 సంఘ క్షేమాభివృద్ధిలో వృద్ధి కొరకు సంఘంలో ఉండాలి అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఉండాలా సంఘంలో? దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసులు కాదు సంఘంలో ఉండాల్సింది. ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రవక్త పరిచర్యను గాని, అపోస్తుల పరిచర్యను గాని, కాపురుల పరిచర్యను గాని, సువార్తికుని పరిచర్యను గాని, ఉపదేశకుని పరిచర్యను గాని కలిగి ఉండాల్సిందే. ఏ ఒక్కరు కూడా విశ్వాసులుగా వినే పరిచర్య కాదు. ప్రతి ఒక్కరూ 5 రకాల పరిచర్యను కలిగి ఉండాలి. కారణం అంటే అది సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నిర్ణయించింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇక్కడ విశ్వాసులుగా ఉండాలనుకుంటున్నారా? ఆయన పరిచారకులుగా ఉండాలనుకుంటున్నారా? పరిచారకులే ఉండాలి ఇక్కడ, విశ్వాసులు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ అటువంటి పరిచర్యను కలిగి ఉండాలి. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. విశ్వాసులుగా నేను ఉన్నాను, వింటున్నాను. ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అని అంటే ఆ పాస్టర్ గురించో, కాపర్ల గురించి, సువార్తికుడి గురించో మాట్లాడుతున్నాడు అనుకోమాకండి. వాళ్ళ గురించి కాదు. దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా నియమించాలి అని అంటే, దేవుడు నిన్ను ఒక అపోస్తులుడుగా, లేదా ఒక కాపరిగా, లేదా నిన్ను ఒక ఉపదేశకుడుగా, సువార్తికుడుగా దేవుడు నిన్ను ఎన్నుకోవాలి అని అంటే, నీవు ఏ స్వార్థ పరిచర్యకు, ఏ వాక్య పరిచర్యకు తగినట్టుగా నిన్ను ఎన్నుకోనక ముందు నీ స్వభావం ఉన్నదో ఆ స్వభావానికి, ఆ యొక్క పరిచర్యకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు ఎలీషా యొక్క పరిచర్య ఎన్నిక చేయబడక ముందు ఎలా ఉంది అని అంటే, దృష్టి అంతా ఆయన యొక్క పని మీద ఏకాగ్రత కలిగి ఉన్నాడు, ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. వంకర మార్గంలో ఎడ్లు వెళ్లకుండా, నడవకుండా సరైన మార్గంలో నడిపించే ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడు దుప్పటి మీద పడక ముందు. ఇప్పుడు అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు ఎలీషా మీద ఎప్పుడైతే దుప్పటి కప్పాడో, ఇప్పుడు ఎలీషా ఏలియాని వెంబడిస్తున్నాడు. ఎప్పుడైతే ఏలియా ఎవరు? ఈ కాలంలో ప్రవక్త చెప్తాడు, ఏలియా ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఎలీషా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన యొక్క దుప్పటి నీ మీద పడాలి. ఈ లేఖనం అంట, ఈ ఎలీషా మీద దుప్పటి కప్పేది సంఘము ప్రారంభమైనప్పుడు పడిందంట. యేసుక్రీస్తు యొక్క దుప్పటి ఆయన అయినప్పుడు చెప్తాడు, మీరు మేడగదిలో ఉండండి, మీ మీదకు ఒక ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపిస్తాను. ఎప్పుడైతే ఆయన చెప్పి వెళ్ళిపోయాడో, ఇప్పుడు వాళ్ళు దాని కొరకు కనిపెడుతూ ఉన్నారు. అప్పుడు ఏలియా యొక్క దుప్పటి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దుప్పటి ఆ శిష్యుల మీద పడ్డది. ఇప్పుడు ఈ శిష్యులు అప్పటి వరకు భయపడిన వారు ఇప్పుడు భయపడట్లా. అప్పటి వరకు బంధువులు, యూదులు, రాజులు, ఇజ్రాయేలీలు, అధికారులు, సామంతులు, బలవంతులు అనబడిన వారి అందరి ఎదుట వారు భయపడుతూ పిరికివారిగా దాక్కొని పరిచర్యను సాగించారు. కానీ ఎప్పుడైతే ఆ దుప్పటి పడిందో, ఇప్పుడు ఆ దుప్పటి యొక్క ప్రభావం, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం వారి మీద పనిచేయడం ప్రారంభమైంది. అదే తొలకరి వర్షం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే తొలకరి వర్షము ఈ కడవరి కాలంలో తొలకరి వర్షముగా మరొకసారి పడింది. కడవరి కాలంలో తొలకరి వర్షం కుమ్మరించబడింది. ఎప్పుడు అనంటే 1906లో అజూసా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ దుప్పటి ఎప్పుడైతే వారి మీద పడిందో, ఇప్పుడు వారు కేకలు వేయటం, పరిశుద్ధాత్మ శక్తితో వారు గంతులు వేయటం, ఉజ్జీవంతో రగలటం అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు ఇదే కడవరి కాలంలో తొలకరి వర్షముతోనే పంట పరిపక్వత రాదు. ఇప్పుడు కడవరి కాలంలో కడవరి వర్షము కావాలా? ఇప్పుడు ఆ దుప్పటి ఎవరి మీద కప్పుతున్నాడు దేవుడు అని అంటే, ఎలీషా మీద కప్పుతున్నాడు. ఎవరా ఎలీషా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పుడు ఎలీషా ఎప్పుడైతే ఆ దుప్పటిని పొందుకున్నాడో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కిందకి ఆయన వచ్చాడో, ఇప్పుడు ఏలియా చేసిన అద్భుతాలను అనుసరిస్తున్నాడు, ఏలియా చేసిన కార్యాలను అనుసరిస్తున్నాడు, ఏలియా యొక్క మార్గంలోనే నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియా పరిచర్య ప్రారంభమైంది. ఏలియా యొక్క పరిచర్య ఎప్పుడైతే ఆ ప్రభావము ఈ కాలపు వధువు మీద పడిందో, ఇప్పుడు ఈ ఎలీషా కూడా ఏలియా చేసిన అద్భుతాలను చేయాలి. యోహాను సువార్త రెఫరెన్స్. నేను చేసిన
క్రియల కంటే గొప్ప క్రియలు మీరు చేస్తారు. రెఫరెన్స్ త్వరగా యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక ఏంటంట ఇప్పుడు ఏ కార్యాలు చేయాలా? ఎటువంటి కార్యాలు? ఏలియా కలిగిన కార్యాలు కంటే ఇప్పుడు ఎలీషా అనేకమైన కార్యాలు చేయాలి. చరిత్రకారులు కానివ్వండి, లేదంటే ఈ కాలపు ప్రవక్త కానీ కొన్ని మాటలు మాట్లాడుతూ ఏలియా 14 అద్భుత కార్యాలను చేస్తే ఎలీషా 28 అద్భుత కార్యాలను చేశాడంట. అర్థమైందా? ఏలియా 14, ఉదాహరణకి సుమారుగా 14 కార్యాలను చేస్తే ఎలీషా 28 కార్యాలు చేశాడు. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే ఏలీషా ఏలియా కంటే గొప్ప కార్యాలు చేయాలి. ఇప్పుడు ఎవరు గొప్ప? ఏలియా కంటే గొప్పవాళ్ళ మీరు? వాక్యం చెప్తుంది. నన్ను ఏం చేయమంటారు? వాక్యం ఏం చెప్తుంది? ఏలియా కంటే గొప్పడువా? నేను అనట్లా, నా దేవుడు అంటున్నాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అయితే ఇప్పుడు నా అతిశయము, నా గొప్పతనము ఆయన నాలో ఉండటం వలన. నాలో అతిశయము లేదు. అయితే నేను అతిశయించాల్సి వస్తే అది ప్రభువును బట్టి మాత్రమే నేను అతిశయిస్తాను. ఇప్పుడు నా అతిశయము క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు గొప్పోడుగా? ఎస్. దేన్ని బట్టి? నా ప్రభువును బట్టి గొప్పోడిని. ఇప్పుడు ఏలియా గొప్పడా? గొప్పోడా. అది ఆయన ప్రభువును బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియా కంటే ఎలీషా గొప్పోడా? కానీ ఏలియా కంటే ఎలీషా 2 పాళ్ళు కార్యాలను జరిగించాడు. ఏమన్నా ఇప్పుడు ఏలియా గొప్పడా ఎలీషా గొప్పడా? ఏలియా. ఇప్పుడు అతను సాగుతున్నాడు ఏలియాతో. ఏలియా ఎప్పుడైతే దుప్పటి కప్పాడో అక్కడ విందు జరిగించిన తర్వాత ఏలియాను వెంబడిస్తూ వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయనకు ఒక గుర్తు వస్తుంది. దేవునితో నడుచుచు హానోకు కొనుకోబడ్డాడు. ఇప్పుడు నేను ఏలియాతో నడుస్తూ నేను కొనుకోబడాలి. ప్రైజ్ ది లార్డ్. నే సాగేదా యేసునితో ఉన్న పాట. నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో, నా జీవిత మైకాడ ఉంది ఇంకోటి పాడండి. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, ఆనపు వలె సాగేదా, సాగేదా. ఎలీషా తీర్మానాలతో ముందుకు ఏలియాతో కొనసాగుతున్నాడు. ఏలియా దగ్గర చూడండి, ఎన్నిక చేయబడక ముందు దేవుడు ఎలీషాను కొన్ని అనుభవాలలో నడిపించాడు. అతను ఎలా కష్టపడాలి, ఎలా శ్రమ పడాలి, ఎలాగా శ్రద్ధ కలిగి దృష్టి నిలిపి బాధ్యత కలిగి కుటుంబాన్ని పోషించాలి, కుటుంబానికి ఆహారాన్ని ఎలా సిద్ధపరచాలి అనేటువంటి కొన్ని అనుభవాలలో దుప్పటి వేయక ముందు దేవుడు నడిపించాడు. ఎప్పుడైతే దుప్పటి పడిందో ఇప్పుడు ఆ అనుభవాలలో నుండి ఇప్పుడు దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ఎటువంటి అనుభవాలలోనికి దేవుడు నడిపించాలనుకుంటున్నాడు అంటే ఎలీషా ఎటువంటి కార్యాలనైతే చేస్తున్నాడో, ఎటువంటి శిక్షణను కలిగి ఉన్నాడో అవే క్రమంలో అయ్యే వర్తమానంలో ఇప్పుడు ఎలీషాను దేవుడు నడిపించబోతున్నాడు. అందుకనే అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఎలీషాను ప్రవక్తగా అభిషేకించాల. ఇప్పుడు అక్కడ దుప్పటి పడిన తర్వాత ఎలీషా ఏలియా యొద్ద కొంత శిక్షణ పొందవలసి ఉంది. ఏలియాను గమనించాల్సి ఉంది. ఏలియాను అతను అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, శ్రద్ధ నిలపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏలియా చేస్తున్న ప్రతి కార్యాన్ని ఎలీషా గమనిస్తున్నాడు. ఏ విధముగా ఏలియా మాట్లాడుతుంటే కార్యాలు జరుగుతున్నాయి, ఏ విధముగా ఏలియా ఆడ
మాట్లాడుతుంటే అక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఏలియా ఏ విధముగా ఆయన ప్రార్థిస్తుంటే ఆకాశం నుంచి అగ్ని దిగొస్తుంది. ప్రతి కార్యాన్ని ఏలియాను ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియాను ఎప్పుడైతే ఎలీషా వెంబడిస్తున్నాడో ఇప్పుడు ఎలీషాను అభిషేకించే సమయం దగ్గర పడింది. దేవుడు ఎన్నిక చేయబడిన ఎలీషాను ఏలియా స్థానములో నిలబెట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఏలియాను దేవుడు పైకి రమ్మని పిలవాలి. ఎందుకంటే ఏలియా స్థానంలో నిలబడాలి అని అంటే ఏలియా ఉండకూడదు. ఏలియా స్థానంలో ఎలీషా నిలబడాలి అంటే ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం జరగాల? ఏలియా ఉండకూడదు. ఇప్పుడు ఏలియా ఎప్పుడైతే ఆరోహణం అయిపోతాడో అప్పుడు ఏలియా యొక్క స్థానంలోనికి ఎలీషా వస్తాడు. ఇప్పుడు ఏలియాను దేవుడు ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు గిల్గాలు నుండి బయలుదేరు. ఎక్కడి నుంచి బయలుదేరాలి? చూడండి, ఎక్కడ మనం చదువుకుంది? 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం. త్వరగా తీయండి. మొదటి నుంచి. యెహోవా సుడిగాలి చేత ఇక్కడ బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు? గిల్గాలు నుండి బయలుదేరారు. ఇప్పుడు కొన్ని అనుభవాలలో దేవుడు ఎలీషాను నడిపించాలనుకుంటున్నాడు. వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అని అంటే గిల్గాల్లో ఉన్నారు. ఇప్పుడు ఎలీషా కూడా ఏలియాతోనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏలియాను గిల్గాలు నుండి బయలుదేరమంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏలియాను ఎలీషాను ఇద్దరిని రమ్మని పిలిచాడా? ఏలియా ఒక్కనే రమ్మని పిలిచాడా? దేవుడు ఏలియాను ఒక్కడిని రమ్మని పిలిచాడా? ఇద్దరిని రమ్మని పిలిచాడా? గట్టిగా, ఏలియా ఒక్కడిని రమ్మని పిలిచాడు, అంతేనా? కానీ ఆయన తల వెనుక భాగంలో ఇప్పుడు ఏలియా ఒక్కడినే రమ్మని పిలిచాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలిచిన పిలుపు మాత్రం ఏలియా, నీవు సుడిగాలి చేత కొనిపోబోయే సమయం ఆసన్నమైంది, నువ్వు గిల్గాల్ నుండి బయలుదేరిరా. కానీ ఆయన మనసులో ఉంది, ఆయన వెనుక భాగంలో ఉంది, ఏలియాను ఎలీషా వెంబడించుకుంటూ వస్తాడు, రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియాను ఎలీషా వెంబడించుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఏలియా అంటున్నాడు, అయ్యా నన్ను దేవుడు రమ్మని పిలుస్తున్నాడు గిల్గాలు నుండి. ఎక్కడకు? గిల్గాలు నుండి బేతేలు. నన్ను బేతేలుకు రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు ఇక్కడ గిల్గాలులో ఆగిపో. ఎక్కడ? నువ్వు గిల్గాలులో ఆగిపో. నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగించాలి. ప్రవక్త అంటాడు, గిల్గాలు అని అంటే మారు మనసు, పశ్చాత్తాపము కలిగిన స్థానం. అర్థమైందా? ఇప్పుడు గిల్గాలులోనే ఇప్పుడు ఏలియా ప్రవక్త ఎలీషాను ఆపుదామని చూస్తున్నాడు. ఇప్పుడు ఎలీషాను ఎక్కడ ఆగమంటున్నాడంటే, ఏలియా నువ్వు పాప క్షమాపణ పొందావు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, ఇక్కడ ఆగు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆగి నువ్వు ఇక ఆ స్థానంలో నిలబడు, నేను ముందుకు నడుచుకుంటూ పోవాలంటున్నాడు ఏలియా. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు కలిసి బేతేలుకు పోయారు. వినండి, ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, నువ్వు నన్ను ఇక్కడ ఆగమంటున్నావు. ఎక్కడ? మారు మనసు దగ్గర, పశ్చాత్తాపం దగ్గర, సరిచేయబడే స్థలం దగ్గర నన్ను ఆగమంటున్నావు. కానీ దేవుని యొక్క దుప్పటి పరిశుద్ధాత్మ శక్తి నన్ను కమ్ముకున్నది ఇక్కడ ఆపడానికి కాదు. యెహోవా జీవము తోడు, నేను నిన్నే వెంబడించుకుంటూ రావాలి. నువ్వు ఎక్కడ ఆరోహణం అవుతావో, నువ్వు ఎక్కడ అగ్ని రథముల మీద కొనిపోతావో అక్కడి వరకు నేను నిన్ను వెంబడించాలి. నువ్వు ఎక్కడ కొనిపోబడతావో అక్కడ నుంచి ఏదో ప్రభావపు శక్తి నన్ను నడిపించడానికే ఆ దుప్పటి నా మీద వేసిందనే అనుభవాన్ని నేను అనుభవించాను. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, నేను ఆగను. నేను ఇక్కడ ఆగడానికి, గిల్గాలులో ఆగడానికి నేను రాలా.
గిల్గాలులో ఆగడానికి దేవుడు నన్ను ఎన్నుకోలా. మారు మనసు పశ్చాత్తాపము దగ్గరే నేను నిలబడిపోవడానికి నేను ఆగల. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఎలీషా పట్ల ఉన్న ఎన్నిక ఆగిపోయేది కాదు. ఇప్పుడు గిల్గాలు నుండి బేతేలుకి వెళ్ళారు. ఇప్పుడు బేతేలు అంటే ఏంటి అర్థం? దేవుని గృహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు బేతేలుకి వచ్చారు. బేతేలులోనికి వచ్చిన తర్వాత దేవుడు మరలా బేతేలు ఏలియాను ఎరుకోకు పోమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇప్పుడు మరలా బేతేలులో ఏలియా మాట్లాడుతున్నాడు ఎలీషాతో, అయ్యా ఇప్పుడు నువ్వు గిల్గాలును దాటావు, నువ్వు పాప క్షమాపణ పొందావు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు. ఇక్కడ ఆగిపో అంటే నువ్వు ఆగకుండా దేవుని యొక్క గృహంలోనికి, దేవుని యొక్క సన్నిధికి నువ్వు నడిపించబడ్డావు. బేతేలులోనికి వచ్చావు. ఇప్పుడు ఇక్కడ ఆగిపో ఏమంటున్నాడు? ఇప్పుడు ఎక్కడ ఆగిపోవాలా? ఏలియా ఏమంటున్నాడు? ఇక్కడ ఆగిపో. దేవుని చర్చిలో నువ్వు ఆగిపో. దేవుని యొక్క బోధకుల దగ్గర, దేవుని యొక్క సంఘములో ఆయన సన్నిధి వరకు నువ్వు నడిపించబడ్డావు. మారు మనసు ఉంది, పశ్చాత్తాపం ఉంది, ఇంకా నీకు ప్రాయశ్చిత్తం ఉంది. కాబట్టి అక్కడ నుంచి నడిపించబడి దేవుని సన్నిధిలోకి వచ్చావు. నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వస్తూ, ప్రతి బుధవారం బైబిల్ క్లాస్ వింటూ, ప్రతిరోజు దేవుని సన్నిధిలో చర్చిలు, ప్రార్థనలు, కూడికలు ఎక్కడ జరుగుతాయి అక్కడికి వెళ్ళు. చాలు, నువ్వు ఇక్కడ ఆగిపో అని ఏలియా ఎలీషాతో చెప్పాడు. ఇప్పుడు మరలా ఎలీషా అంటున్నాడు, కాదు కాదు కాదు, నాలో మండుతున్న మంట, నా మీద కప్పబడిన ఆతుప్పటి ఇప్పుడు బేతేలులో ఆగడానికి కాదు. నేను ఇప్పుడు బేతేలును కూడా విడిచి రావాలి. నేను సంఘాలను, సంఘ సిద్ధాంతాలను, సంఘ ఆచారాలను, బోధకులను విడిచి నేను ఏదో ప్రభావం కిందకు రావాల్సి ఉంది. నేను ఇక్కడ ఆగడానికి కాదు. దేవుడు నన్ను నా మీద దుప్పటి కప్పింది. ఇప్పుడు ఎలీషా మరలా ఏలియాతో నడుచుకుంటూ పోతున్నాడు. మరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎరికో అనే ఒక పట్టణం ఏర్పడింది. ఎరికో పట్టణంలోకి వెళ్ళారు. మరలా ఎరికో పట్టణంలో ఏలియా అంటున్నాడు, ఇక్కడన్నా ఆగిపో. ఎరుకు అంటే దేనికి? అది శాపం. ఎరుకో ఒక శపించబడిన ప్రాంతం. ఎవరి ద్వారా శపించబడింది అంటే యెహోషువ ద్వారా. యెహోషువ ఎవరికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్ముడికి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ద్వారా శపించబడిన స్థలంలో ఇప్పుడు ఏలియా ఎలీషా రంగప్రవేశం చేశారు. ఇప్పుడు ఏలియా అని దేవుడు అంటున్నాడు, నువ్వు ఎరుకోను కూడా విడిచి యోర్దాను యొద్దకు నడువు అన్నాడు. ఇప్పుడు మరలా ఏలియా ఎలీషాతో అంటున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఆగిపో. ఎక్కడ? ఎరుకో దగ్గర. కొన్నిసార్లు దేవుని సన్నిధిలోనికి సమీపిస్తూ దేవునితో మాట్లాడే అనుభవాన్ని, దేవునికి సమీపంగా సావాసం కలిగి ఉండే అనుభవాలను కలిగి ఉన్నప్పుడు కొంత దేవుని చేత శపించబడిన కొన్ని శాపాలు, అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, లేకపోతే దెయ్యములు కానివ్వండి, శపించబడినవి ఏదైతే ఉన్నాయో వాటి స్థానంలోనికి మనం వెళ్ళే పరిస్థితులు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అవి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అనారోగ్య పరిస్థితులను, ఆ శాపగ్రస్తమైన ఆ పరిస్థితులను, వాటన్నిటిని చూసి ఇప్పుడు మన వాళ్ళు అంటారు, బోధకులు అంటారు, నీకెందుకు ఆ రోగం వచ్చిందో తెలుసా? నువ్వు దేవుని ఇల్లైన బేతేలుని విడిచిపెట్టొచ్చావు. అర్థమవుతుందా? ఎందుకు నీకు రోగాలు వచ్చినాయి? ఎందుకు మనకి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి? నీవు దేవుని ఇల్లుని, బేతేలుని విడిచిపెట్టొచ్చావు కాబట్టి నీకు ఈ రోగాలు వచ్చినాయి. ఇప్పటికైనా తెలుసుకొని ఇక్కడ ఆగిపో. నువ్వు ఇంకా ముందుకు కొనసాగాలని ప్రయత్నం చేయొద్దు అని ఏలియా ఎలీషాతో చెప్తున్నాడు. ఇప్పుడు మరలా ఎలీషా అంటున్నాడు, ఈ రోగము కాదు, మరణము కూడా నీ నుండి, నీ యొద్ద ఉన్న ఆ ప్రభావం నుండి నన్ను వేరు చేయదు. ఇప్పుడు ఏలియాతో ఎలీషా మాట్లాడుతున్న మాటలు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నన్ను వెళ్ళిపోమ్మని నువ్వు చెప్పొద్దు, ఆగిపోమ్మని నువ్వు చెప్పొద్దు. ఈ మంట ఎలీషాలో ఎవరు పెట్టారంటో? ఎలీషా ఆగిపోయే పరిచర్య కొరకు నిర్ణయించబడిన వాడు కాదు. ఎలీషా దేవుని యొక్క ప్రభావం కిందకు నడిపించబడటానికి ఎన్నిక చేయబడిన వాడు. ఎలీషా అంటే ఎవరు? నువ్వు కదా. ఇప్పుడు ఈమె మారు మనసు దగ్గర ఆగేది కాదు,
గిల్గాలులో ఆగేది కాదు. పశ్చాత్తాపడి ఇంతవరకు సాలులే అని ఆగిపోయేది కాదు ఎన్నిక. ఇప్పుడు ఈమె బేతెలలో దేవుని సన్నిధిలో సంఘంలో సరిహద్దులు గీసుకొని ఆగిపోయేది కాదు. ఈమె మరణం వచ్చినా, రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, బైబిల్లో మాట్లాడుతుంది, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు. ఇప్పుడు ఆ ప్రేమకు ఎన్నిక చేయబడిందే ఈయన భార్య. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బేతేలు నుండి ఎరికోకు వచ్చారు. ఇప్పుడు ఎరికోలో శాపగ్రస్తమైన జీవితం. మీకు ఎవరికైనా వచ్చినా దేవుని యొక్క బేతేలు నుండి గృహ సన్నిధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత రోగాలు కానీ, సమస్యలు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ, అసమాధాన పరిస్థితులు కానీ, దెయ్యాలు పట్టడం కానీ ఏమైనా వచ్చినాయా? చూడండి, దేవుడు ఆయన భార్యను అనుభవాలలో నుండి నడిపిస్తున్నాడు. ఖచ్చితంగా ఏలియా పరిచర్య ఏ విధంగా ఉందో ఎలీషా పరిచర్య కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు అదే ఎలీషా యొక్క పరిచర్యని ఆయన భార్య ఇప్పుడు కలిగి ఉండాలి. నీవు బేతేలులో సంఘంలో ఒక సరిహద్దు గీసుకున్న ఒక సభ్యుడు, సంఘ సభ్యుడు కాదు, ఇంకా తెలియని ప్రభావం ఏదో ఉంది అని ముందుకు పోయే ఎలీషా నువ్వు. ఇప్పుడు ఎలీషా ఎరికో నుండి మరలా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఎక్కడికి వచ్చారంటే యోర్దాను దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యోర్దాను దగ్గరకు వచ్చారు. ఇప్పుడు యోర్దాను అనేది ఏంటి? యోర్దాన్ అనేది వేరు చేసే స్థలం, మరణం. ప్రైజ్ ది లార్డ్. యోర్దాన్ అనేది వేరు చేసే స్థలం, మరణం. యోర్దాన్ అంటే అర్థం. ఇప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, ఏలియా ఇక్కడ ఆగిపో, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడ ఆగిపో. కానీ ఎలీషా మరలా ఆగను, నేను నిన్ను వెంబడిస్తూనే ఉంటాను, నిన్ను విడిచిపోమ్మని నాకు చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ ఏలియా ఎలీషాతో మాట్లాడిన ఒక మాట చూడండి. యోర్దాను దగ్గర అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దాను పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరిలో ప్రయాణమై సాగి వెళ్ళేది. ప్రవక్త శిష్యులలో 50 మంది దూరంలో నిలిచి చూస్తుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచి, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద పట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయి, వారి దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని నడుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలుగా నా మీదికి వచ్చినట్లు దయచేయమనను. చాలు. ఏంటంట చూడండి, 4 స్థలాలలో 4 ప్రాంతాలను దాటే సమయంలో ఏలియా ఎలీషాకు ఏ వాగ్దానం ఇవ్వట్లా. వింటున్నారా? గిల్గాలులో నేను నీతో వస్తాను, అయితే రా. అసలు ఎందుకు వెంబడిస్తున్నావు? అసలు నా నుంచి నీకేం కావాలని చెప్పలా, అడగలా. గిల్గాలు నుండి బేతేలుకి అక్కడ అడగల, బేతేలు నుండి ఎరికోకు అక్కడ అడగల, ఎరికో నుండి యోర్దాను అక్కడ అడగల. యోర్దానును దాటిన తర్వాత ఇప్పుడు ఏలియా మాట్లాడుతున్నాడు. ఏమని? అసలు నేను నీ యొద్ద నుండి కొనుక్కోబడే సమయంలో అసలు నీకేమి కావాలని నువ్వు ఆశిస్తున్నావు? ఇంకొకటి, ఏలియా ఏం చేస్తున్నాడో ఎలీషా గమనిస్తూ ఉన్నాడు. యోర్దాను దాటే సమయంలో ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే ఆయన మీద ఉన్న దుప్పటిని తీసుకొని యోర్దానుని చీల్చాడు. హల్లెలూయా. యోర్దానుని చీల్చే క్రమం అదేనా? యోర్దానుని చీల్చే క్రమం అదేనా? అసలు యోర్దాను ఎలా చీల్చబడుతుంది? వేరుగా ఎలా చేయబడుతుంది? యాజకులు మందసాన్ని తీసుకొని వారు ముందు నడుస్తూ ఉండగా వారి పాదములు నీటిని తాకినప్పుడు ఆ నీరు జలరాశులన్నీ ఏకరాశిగా మారిపోయేనే, నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. ప్రైజ్ ది లార్డ్. ఏం నిలిచిపోయినాయి?
ఎలా నిలిచింది? ఆ క్రమం ఏంటి? యాజకులు మందసాన్ని తీసుకొని ఆ యొక్క యోర్దాను నది దగ్గర నడుస్తూ ఉన్నప్పుడు ఆ పాదాలకు నీరు తాగితే ఆగిపోతున్నాయి. అది కదా క్రమం. యోర్దాను చీల్చే క్రమం, స్వస్థతను పొందుకునే క్రమం. సంఘ పెద్దలందరూ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఆ అనారోగ్యం కలిగిన వాని యొద్దకు పెద్దలు వచ్చి నూనె రాసి ప్రార్థన చేయాలి. అప్పుడు అతనికి స్వస్థత కలుగుతుంది. ఇది కదా క్రమం. కానీ ఇక్కడండి స్త్రీలు అనారోగ్యంతో ఉన్న వారికి ప్రార్థన చేస్తున్నారు, అక్కడ స్వస్థత కలుగుతుందేంటి? ఇది అక్రమము కదా. అది సంఘ పెద్దలు క్రమం చేయాలనేది ఈ 5 రకాల పరిచర్యలు లేని వాళ్ళు చేసే పరిచర్య. ఇప్పుడు ఈ సంఘం అంతా 5 రకాల పరిచర్యను కలిగి ఉంటే ఈ 5 రకాల పరిచర్య కలిగిన వీళ్ళందరూ సంఘ పెద్దలు కాదా? వీళ్ళెవరండి? ప్రవక్తలు సంఘ పెద్దలు కాదా? అపోస్తులు సంఘ పెద్దలు కాదా? ఉపదేశకులు, కాపరులు వీళ్ళందరూ సంఘ పెద్దలు కాదా? అది స్త్రీ అయినా పురుషుడైనా. ఇక్కడ మరి ఇంకో డౌట్, మరి కాపర్లు అన్నావు కాబట్టి ఉపదేశించొచ్చా? మైకి తీసుకుని ఉపదేశం స్త్రీలను కూడా చేయమంటావా? కాదు సార్. నీవు నీ కుటుంబానికి ఉపదేశకురాలవు, నీ కుటుంబానికి నువ్వు ఒక సువార్థికురాలవు అన్నాడా ప్రవక్త? 5 రకాల పరిచర్య. 6వ పరిచర్య ఎవరు చెప్పాడా? అదనమాట. ఇప్పుడు ఈ 5 రకాల పరిచర్య క్రమం ఏంటి? దేవుడు పలకమని వాగ్దానం చేయబడిన వాగ్దానాలను పట్టుకున్న ఎలీషా పలుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని పాటించొద్దని కాదు. ఇప్పుడు ఆ క్రమం కాదు, ఇప్పుడు ఎలీషా క్రమం. ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు అంటే దొబ్బడు తీసుకొని యోర్దానుని చీలుస్తున్నాడు. ఇప్పుడు అసలు యోర్దానుని చూసే క్రమం, యోర్దానుని చీల్చే క్రమము దొబ్బడు తీసుకొని పట్టడం కాదు. ఇప్పుడు అక్కడ ప్రవక్తల శిష్యులు చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు అర్థమవుతుందా? ఏలియా ఒక మురికోడు, ఏలియా ఒక ముసలోడు, ఏలియా ఒక వింత వ్యక్తి, ఆయనను వెంబడిస్తున్న ఎలీషా ఒక పిచ్చోడు, ఒక అమాయకుడు. అసలు మన క్రమం ఏంటి? యోర్దానుని చీల్చిన క్రమం ఏంటి? మోషే ఎలా చీల్చాడు? యెహోషువ నాయకత్వంలో దేవుడు యోర్దాను నదిని ఎలా చీల్చాడు? ఆ క్రమం ఏంటి? ఆ క్రమంలో నడవకుండా, ఆ క్రమంలో రాకుండా మందసం మీద ఆయన దగ్గర అసలు ఇంతకి ఎలీషా దగ్గర మందసం ఉందా? ఎలియా దగ్గర మందసం ఉందా? ఏమీ లేకుండా ఒక దుప్పటి తీసుకొని ఇప్పుడు వెళ్ళి సముద్రాన్ని, యోర్దాను నదిని కొడితే ఇప్పుడు యోర్దాను నది చీలింది. కానీ అది క్రమం కాదు. కార్యాలు జరుగుతాయి. దేవుని క్రమం ఏంటి? దేవుని క్రమం నువ్వు అనుకునే క్రమం కాదు. దేవుడు అనుకునే క్రమం ఆది కాండంలో, ప్రకటన గ్రంథంలో, అపోస్తుల కార్యాల్లో చేసిన క్రమాలు కాదు. ఆయన క్రమము ఆయన నిర్ణయించుకున్న దాని ప్రకారం ఉంటుంది. నువ్వు చూసినట్టుగా నీకు లేఖనాలలో ఆది కాండం నుంచి మరలా చెప్తున్నాను, బైబిల్ క్రమం కాదని కాదు నేను చెప్పేది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు కొన్ని క్రమాలను కలిగి ఉన్నాడు. అయితే ఆ క్రమాలు నువ్వు అనుకున్న క్రమాలు కాదు. అర్థమైందా? నువ్వు అనుకునే విధానంలో ఉండే క్రమం కాదు. అక్కడ రాయబడిన క్రమం ఏదైతే ఉందో అది దేవుడు అనుకునే క్రమంలో ఉంటుంది. ఇప్పుడు సేవకుడు ఎలా అభిషేకించబడాలా? సేవకుని ఎవరు అభిషేకించాలి? ఒక కాపరిని, ఒక పాస్టర్ని, లేదా ఉపదేశకుని, సువార్థికుని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అభిషేకించాలి? సంఘమేనా? కాపరైనా? ఒక సేవకుడిగా అభిషేకించాలంటే మరొక సేవకుడు ఆయన అభిషేకించాలి. ఇది క్రమం. ఇప్పుడు నేను అడుగుతాను, ఆ వ్యక్తిని సేవకుడిగా అభిషేకించాలి అని అంటే ఇప్పుడు ఈయనకు ఏమి కలిగి ఉండాలి అని అంటే, వినాలి జాగ్రత్తగా, ఒక వ్యక్తిని సేవకుడిగా అభిషేకించాలి అని అంటే ఇప్పుడు ఈ సేవకుడిగా ఉన్నవాడు ఏం కలిగి ఉండాలి అంటే అతను అసలు నిజంగా ఎన్నిక చేయబడిన వాడా కాదా అనే ఒక బయలుపాటు సేవకుడిగా ఉన్నవాడికి తెలియాలి. ఆ తర్వాత అతని యొక్క అనుభవాలను, అతని యొక్క పరిచర్యను సేవకుడిగా ఉన్నవాడు గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో విషయం చెప్పంటారా? ఆ ఏలియా కాలంలోనే మీకాయ అనే ప్రవక్త ఉన్నాడు. ఆ ఏలియా కాలంలోనే బయలు ప్రవక్తలు ఉన్నారు.
ఆ ఏలియా కాలంలోనే కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలీషాను ఎన్నుకునే ఒక అభిషేకం క్రిందకు నడిపించే కార్యాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడు అని అంటే మీకాయే కాదు, బయలు ప్రవక్తలకు కాదు, అక్కడ మరికొంతమంది ప్రవక్తలను తయారు చేస్తున్నారు. అక్కడ తెలుసా మీకు? చెప్తా మరి కొద్దిసేపు. ప్రవక్తలను తయారు చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు 50 మంది శిష్యులు ఉన్నారా? ప్రవక్తల శిష్యులు. వీళ్ళెవరు? కొంతమంది ప్రవక్తలు కొంతమంది శిష్యులను ప్రవక్తలుగా తయారు చేసే ట్రైనింగ్ సెంటర్, సెమినారీస్ ఉన్నాయా? ఆ కాలంలో ఉన్నాయి, ఈ కాలంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళని పట్ల దేవుడు ఆ దుప్పటి కప్పల, మేకాయ ప్రవక్త ద్వారా దుప్పటి కప్పల. ఈ మేకాయ ఎక్కడ ఉంటాడు అంటే ఆ యొక్క ఆహాబు రాజ్యంలోనే ఉంటాడు. కానీ ఏలియా ఉండేది ఎక్కడ? అరణ్యాల్లో తిరుగుతాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు ఎలీషా దగ్గరకు అంటే అరణ్యాల్లో, అడవుల్లో తిరిగే ఏలియాను ఎలీషా దగ్గరకు పంపించాడు. అసలు క్రమం ఏంటి? ఎలీషాను ఎన్నుకునే క్రమం. అసలు దేవుడు ఎన్నుకోవాలి అంటే పొలం పని చేసుకునేవాడినేనా? ఇక్కడ లేరా? ట్రైనింగ్ అవుతున్న వారు, ప్రవక్తలుగా మారాలి అనే ఆశ కలిగినటువంటి వారు లేరా? మరి వారిని ఎన్నుకోవచ్చు కదా దేవుడు. దేవుడు ట్రైనింగ్ అవుతున్న వారిని ఎన్నుకోడు. వాక్యంలో ఏముంది అని మీ సంస్థల ద్వారా, మీ యొక్క సెమినరీస్ ద్వారా నేర్చుకునే బోధ ద్వారా దేవుడు ఆ వ్యక్తిని సేవకుడుగా ఎన్నుకోడు. ఇప్పుడు దేవుడు ఒక వ్యవసాయం చేసుకుంటున్న ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎలీషా ఏలియాను వెంబడిస్తూ యోర్దాను దాకా వచ్చాడు. ఇప్పుడు ఈ శిష్యులందరూ, ప్రవక్తల యొక్క శిష్యులందరూ ఏమంటున్నారు? నీకు విషయం తెలుసా? మీ గురువు గారు వెళ్ళిపోతాడంట. నీకు తెలుసా? నీకు తెలుసా మీ ఏలియా వెళ్ళిపోతాడని? మీ గురువు గారు వెళ్ళిపోతాడని మీకు తెలుసా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఎలీషా? నాకు తెలుసు, మీరు ఊరకుండుడి. ఏమంటున్నాడు ఎలీషా? నాకు తెలుసు, మీరు ఊరకుండండి. ఎవరితో ఊరకుండు అని చెప్తున్నానంటే ట్రైనింగ్ అవుతున్న వారితో చెప్తున్నాడు. ప్రవక్తల యొద్ద ట్రైనింగ్ అవుతున్న వారితో ఎలీషా మాట్లాడుతున్నాడు. ప్రవక్త అంటాడు ఊరకుండు అనే మాటలంట ఎంత అర్థాన్ని చెప్పాడు. ముందు మీ గతి, మీ స్థితి చూసుకోండి. మీరు ఎక్కడ ఆగిపోయారో మీరు చూసుకోండి. ముందు మీరు ఆపి, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే దానిని మీరు ఆపి, మీరు ఇప్పుడు ఎక్కడున్నారో మీరు చూసుకోండి అని ఎలీషా ఆ శిష్యులతో చెప్తున్నాడు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేము ప్రవక్తలుగా మారబోతున్నాం, మేము ప్రవక్తలుగా అభిషేకించబడబోతున్నాం, మేము ప్రవక్తలుగా, మాకు ప్రవక్తలు ఉన్నారు, వారు మమ్మల్ని అభిషేకిస్తారు. మీకు వచ్చి చెప్పనా? వాళ్ళు ప్రవక్తలుగా మారినా కానీ దేవుని యొక్క దృష్టిలో వాడు ప్రవక్తే కాదు. దేవుని దృష్టిలో వారు ప్రవక్తలు కాదు, కానీ మానవుల దృష్టిలో వాడు ప్రవక్తలే. కానీ దేవుడి దృష్టిలో ప్రవక్త అంటే ఎవరు అంటే ఎలీషానే. ఏలియా తర్వాత ప్రవక్త ఎవరు అంటే ఎలీషా. కానీ వీళ్ళందరూ అనుకుంటున్నారు మేము కూడా ప్రవక్తలమే, మేము కూడా బోధకులమే అనుకుంటున్నారు. కానీ దేవుడి దృష్టిలో వారెవ్వరూ బోధకులు కాదు, వారెవ్వరూ ప్రవక్తలు కాదు. మీరు ముందు మీరు చూసుకోండి. ఇంకోటి అంటారు, ఇక్కడ ఆగరాదు, మాతో కలవరాదు, మాతో ఉండరాదు, ఇంకెందుకు మరలా అటుపోతావు, ఇక్కడే ఉండు అని చెప్పి ఎలీషాను అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ ఆప ప్రయత్నం చేశారంట. కానీ ఎలీషా ఆగడానికి ఇష్టపడలా. కారణం ఏంటి? తెలియని ఏదో శక్తి, ఏదో ప్రభావము ఒకరోజు అనుభవించాడు. అనుభవించాడా? ఎక్కడ అనుభవించాడు? పొలంలో. ఇప్పుడు దా చెప్పింది అదే కదా. పొలంలో ఏదో ఒక శక్తిని, ఒక ప్రభావాన్ని ఎలీషా అనుభవించాడు. ఇప్పుడు శిష్యుల దగ్గర, ప్రవక్త యొక్క శిష్యుల దగ్గర ఆగమన్నా ఎలీషా ఆగడానికి ఇష్టపడట్లా. కారణం ఏంటంటే ఏదో ప్రభావం నన్ను తాకింది, ఇప్పుడు నాకు ఆ ప్రభావం కావాలి. అది ఆ రోజుతో ఆగిన ప్రభావం కాదు, అది మండబోయే ప్రభావం. ఇప్పుడు నేను ఆ ప్రభావంతోనే నా తుది శ్వాసను విడవాలనుకుంటున్నాను. దాని కొరకు నేను ఎంత దూరమైన ప్రయాణిస్తానో, ఎంత మందినైనా ఎదురిస్తాను. రాజీ పడిపోయే తత్వము నేను కలిగి లేను. కారణం ఏమిటి అని అంటే నేను పొందుకొని నా అనుభూతి అది పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభూతి. ఆ అనుభూతిని దాటి నేను బయటికి రాను. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు పిల్లలతో,
ఎగ్జామ్స్ ఉన్నాయిగా, ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే మళ్ళీ అలసిపోయి చదివి పడుకోండి. రైజులా అంటారా కొంతమంది తల్లిదండ్రులు అంటారు. బైబిల్ సరే రేపు చదువుకుంది కానీ అమ్మా ఈరోజు నేను కొంచెం చదవలేకపోతున్నాను, నేను రేపు పొద్దున్న చదువుకుంటాను. సరే అమ్మా అలసిపోయాక చదివి, సరేనయ్యా అలసిపోయాక పడుకో అంటారా? నేనంటాను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనుభూతిని కనుక నువ్వు అనుభవిస్తే ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని అవరోధాలు ఎదురుగా నిలబడినా నువ్వు దేవునితో సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టవు. ఒకవేళ విడిచిపెట్టాము అని అంటే మనము ఆ ప్రభావాన్ని ఇంకా అనుభవించలేదు అని అర్థం. కొన్నిసార్లు మన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు, కొన్నిసార్లు మనకు సంఘాలలో సమాజాల్లో జరుగుతున్న పరిస్థితుల వలన బైబిల్ చదవం, ప్రార్థన చేసుకో. ఏంటంటే మీరు సరిగ్గా ఉన్నారా, మేము సరిగ్గా ఉండటానికి, నువ్వు చేసుకుంటున్నావా నేను చేసుకోవడానికి. నేనంటాను వారికి అనుభవం లేదు, వారిని ఆ ప్రభావం తాకలేదు, మరి నిన్ను కూడా తాకలేదా? తాకిందా? తాకిన వాడు ఒక దగ్గర ఆగిపోడు. వాడు ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని పరిగెత్తేవాడే ఆ అనుభవం పొందిన ఎలీషా లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలాంటి వారు ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాటారు. ఆయన ఆరోహణం అయిపోయే ముందు అడుగుతున్నాడు, వెళ్ళబోయే ముందు, ఏంటి నా పరిస్థితి, నీకేం కావాలి నాయన? లడ్డు కావాలా నాయన అంటారు కదా అడ్వర్టైజ్మెంట్లో. అలాగే ఇప్పుడు ఏలి అడుగుతున్నాడు, అసలు నేను వెళ్ళిపోయే ముందు నీకేం కావాలనుకుంటున్నావు? ఇప్పుడు ఏలి అంటున్నాడు, అయ్యా నువ్వు కలిగి ఉన్నావు చూసావు ఆత్మలో కొద్దిగా నాకు అంటలా. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు, అయ్యా నువ్వు పొందుకున్నావు కదా ఏలి ఆత్మ, నువ్వు దేవుని ఆత్మ కలిగి, అందులో ఒక పావు వంతు భాగాన్ని కొంచెం నాకు ఇవ్వు ప్రభువా. ఏలియా గురువు గారు కొద్దిగా ఇవ్వు, ఎందుకంటే నేను నీ కింద దీనుడు దాస్తుడు కాబట్టి కొంచెం ఇయ్యి అన్నాడా? గురువు గారితో అంటున్నాడు, నువ్వు ఎంత ఆత్మను కలిగి ఉన్నావో దానికి 2 ఆత్మ నాకు కావాలి. నువ్వు చేసిన అద్భుతాల కంటే, నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాల కంటే నేను ఎక్కువ చేయాలి. ఇప్పుడు నన్ను ఆ ప్రభావము అంత మండించే అనుభవంలోకి నన్ను నడిపించబోతుంది. నాకు నువ్వు చేసే అద్భుతాల్లో ఆగిపోను, ఇప్పుడు నేను నీకంటే ఎక్కువ అద్భుతాలు చేయాలి. ఒరి ఎలీషా, నిన్ను శిష్యుడిగా నమ్మాడు రా, నువ్వు నాకు గొంతుకు వచ్చావు. లోక సామెత అండి, తల్లిపాలు తాగి నువ్వు నాకంటే గొప్పోడు అవుదావనా, నాకంటే నువ్వు మంచి బోధకుడు అవుదావనా, నాకంటే నువ్వు ఎక్కువ అద్భుతాలు చేద్దామనా అన్నాడా ఏలియా. ఏలియా ఆత్మ ఏమంటుంది తెలుసా? ఏలియా కంటే నాకంటే ఎలీషా ఇంకా గొప్పవాడు అవ్వాలా. తండ్రి కోరుకునే స్వభావం అది. నాకంటే నా పిల్లలు గొప్పగా ఉండాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నాకంటే, సృష్టికర్త కంటే సృష్టింపబడిన కుమారులే ఎక్కువ అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు అదే ఆత్మ కలిగిన ఏలియా ఇప్పుడు ఎలీషా అడగడంతోనే, నేను వెళ్ళటం నువ్వు చూడగలిగితే, అగ్ని రథాలు నన్ను తీసుకొని వెళ్ళటం నేను ఎలా కొనిపోబడతానో నువ్వు చూడగలిగితే, ఆ ఆత్మ నువ్వు అడిగినట్టుగా నువ్వు ఆశపడు దానిని నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు ఏలియా అగ్ని రథాల మీద కొనిపోబడుతున్నాడు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, అగ్ని రథముల మీద కొనిపోబడు రాజులకు రౌతులు. చూడండి ఒకసారి, త్వరగా అయిపోయింది వాక్యం. అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలీయులకు రథములను రౌతులను నీవే అని కేక వేసినప్పుడు చూశాడా? ఆ అగ్ని రథాలను ఎలీషా చూస్తున్నాడు. ఎప్పుడైతే అగ్ని రథాలను ఎలీషా చూశాడో, ఇప్పుడు ఎలీషా మీద ఎలీషా కోరుకున్నట్టుగా 2 పాల ఆత్మను, అంటే ఏలియా కంటే 2 రెట్టింపు కలిగిన ఆత్మశక్తితో ఎలీషా నింపబడ్డాడు. ఎప్పుడు నింపబడ్డాడు? ఏలియా ఇచ్చిన సూచన ఏంటి? ఏలియా తెలియజేసిన వర్తమానం ఏమిటంటే, నేను కొనిపోబోయేటప్పుడు నీవు కనుక నన్ను చూస్తే, నేను ఎలా కొనిపోబడుతున్నానో, నేను ఎలా ఆరోహణమవుతున్నానో నువ్వు చూడగలిగితే, నువ్వు అడిగిన దానిని నువ్వు పొందుకుంటావు. ఏ వాగ్దానం అయితే నీ కొరకు కాచుకొని ఉన్నదో ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు, నేను ఆరోహణమై అవడాన్ని మీరు కనుక చూస్తే మీరు ఖచ్చితంగా
నేను ఇవ్వబోయే పరిశుద్ధాత్మ శక్తి ఆదరణకర్తను మీరు పొందుకుంటారు. ఇప్పుడు ఆయన ఆరోహణము మేఘంలో కొనిపోబట్టాన్ని చూస్తున్నారు. ఇప్పుడు పొందుకున్నారా వీళ్ళు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు కంటే ఇప్పుడు శిష్యులు ఎక్కువ అద్భుతాలు చేశారా? ఇప్పుడు అపోస్తలుల కంటే ఈ కాలపు ప్రవక్త అద్భుతాలు ఎక్కువ చేశాడు. ఈ కాలపు ప్రవక్త కంటే ఎలీషా ఎక్కువ అద్భుతాలు చేయాలి. ఎవరామె? వ్యూహిత సైన్య సమభీకర. ప్రైజ్ ది లార్డ్. రూపిణి యగు ఈమె. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? ప్రతి ఒక్కరూ ఒక యోధులుగా మార్చబడాలి. ఈరోజు భూ సంబంధమైన తల్లిదండ్రులు సంతోషిస్తారో లేదో తెలియదు, కానీ మన ఎజ్రా బ్రదర్ పాట పాడుతుంటే సంతోషించిన వాడిని నేనే. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరం కూడా ఎంత చక్కగా ఉంది. ఎందుకు? దేవుడిచ్చిన తలాంతులు గుంటలో దాచిపెట్టాలి. దేవుడిచ్చిన తలాంతులను మీరు వాడండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందిని ఉద్యమంలోనికి నడిపించే ఒక తలాంతును దేవుడు నీకు ఇస్తే నువ్వు భూమిలో పాతి పెట్టద్దు. భయపడద్దు. భయపడుతున్నామంటే ఇంకా ఆ ప్రభావం కిందకి మనం రాలేదని అర్థం. ఈ రోజు వచ్చాడు. అందుకనే మైక్ ఇవ్వడం జరిగి ప్రైజ్ ది లార్డ్. అది మండుతుంది ఎప్పటి నుంచో, కానీ అది వ్యక్తపరచబడడానికి సమయం పట్టింది. ఇప్పుడు ఎలీషాను దేవుడు అభిషేకించడానికి కూడా కొంత సమయం పట్టింది. గిల్గాలు దాటాలి, బేతేలు దాటాలి, ఎరుకో దాటాలి, యోర్దాను దాటాలి. వీటన్నిటిని దాటితే గాని ఇప్పుడు ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద కుమ్మరించబడాల. ఇప్పుడు ఏలియా మీద కుమ్మరించబడిన ఆత్మను పొందుకున్న ఇప్పుడు ఎలీషా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఎలీషా ముందు మరొకటి కనబడింది. ఏంటిది? ఏ యోర్దానునైతే ఏలియా చీల్చాడో అదే యోర్దాను నది మరలా ఎలీషా ఎదుట నిలబడింది. ఇప్పుడు ఏలియా ఏం చేశాడో ఇప్పుడు ఎలీషా అదే చేయాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తీశాడు ఎలీషా, దుప్పటి తీశాడు. తీసి భుజం మీద ఉన్న దుప్పటిని తీసి యోర్దాను నదిని ఒక్క సరుపు సరిచాడు. ఏమైంది? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించిన అవి అణగిపోవును. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృపను పొందుకున్న ఎలీషా యోర్దాను నదిని కొడితే ఇప్పుడు యోర్దాను నది మరలా చెల్లిపోయింది. ఈ కార్యాన్ని ఎవరు చేశారు అంటే ఏలియా. ముందు ఏలియా కంటే గొప్పవాడా ఎలీషా? బ్రదర్స్, ఏలియా కంటే ఎలీషా గొప్పవాడు అని దేవుడు చూశాడు. ఇప్పుడు నువ్వెవడు ఆపడానికి? బోధకుల కంటే విశ్వాసులు గొప్పవారా? బోధకుల కంటే విశ్వాసులు గొప్పవారా? ప్రవక్తల కంటే విశ్వాసులు గొప్పవారా? అపోస్తలుల కంటే విశ్వాసులు గొప్పవారా? బ్రదర్, వారే గొప్పోళ్ళు. కారణం ఏంటో తెలుసా? ఈ బోధకులు అనబడిన వారు, అపోస్తలులు, ప్రవక్తలు, వీరందరూ దేవుని సేవకులైతే విశ్వాసులు ఆయన భార్య సింహాసనం మీద కూర్చుంటుంది. మరి నువ్వు అనొచ్చు నేను వధువులో భాగమే. వధువులో భాగమైన వాడు విశ్వాసులలో భాగమై ఉండాలా? వధువులో భాగమైన వాడు అపోస్తలులతో భాగమై ఉండాలా? అవునా? ఇప్పుడు నువ్వు విశ్వాసులం, నేను బోధకుడును, మీరు విశ్వాసులు అంటే నువ్వు వధువులో భాగముగా ఉండటానికి నువ్వే వేరు చేసుకుంటున్నావు. అప్పుడు నువ్వెలా వధువు అవుతావా? ఇప్పుడు నువ్వు వధువులో భాగమైతే నువ్వు విశ్వాసులతో ఏకమై ఉండాలా. నీ స్థానం, ఆమె స్థానం సింహాసనమై ఉండాలి. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చునే హక్కు, అధికారం ఎవరు కలిగి ఉన్నారు? ఆయన భార్య కలిగి ఉంది. ఇప్పుడు ఎవరి గొప్ప? ఏలియా కంటే ఎలీషా గొప్ప? యేసుక్రీస్తు కంటే అపోస్తలులు గొప్ప? ఈ కాలపు ప్రవక్త కంటే ఆయన భార్య గొప్ప?
ఇంకో విషయం చెప్తాను. యేసు ప్రభు కంటే అపొస్తలులు గొప్ప. ఇందాక చెప్పాను, వీటన్నిటినీ సెట్ చేసింది దేవుడు. దేన్ని బట్టి వీళ్ళు గొప్ప అంటే పరిశుద్ధాత్మ శక్తి కింద ఉన్నారు కాబట్టి. ఇప్పుడు దేవుడు ఆయన కార్యాలను ప్రభావితం చేసుకుంటూ, రెట్టింపు చేసుకుంటూ ఆయన యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన పరిచర్య కొంత పిరమిడ్ ఉంది కదా, పిరమిడ్ ఎలా ఉంటుంది? ఉందా? ఇప్పుడు వధువు దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంది పరిచర్య? ఏమవుతుంది? ఇప్పుడు పరిచర్య తగ్గుతుంది. ఎందుకని అంటారు? కోత కోసే వాళ్ళు తక్కువయ్యారు. వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ సరైన పంటను విత్తేవారు, కోసేవారు లేరు. సరైన వాక్యమును, సరైన పంటను వేరు చేసేవాళ్ళు లేరు ఈ రోజున. అందుకనే కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పని వాళ్ళని దేవుడు అంటున్నాడు, మీరేనా? పురుషుల గురించి కదా నేను చెప్పేది, స్త్రీలు కూడా. సంఘంలో దేవుని భారీగా ఉన్నవారు. ఇప్పుడు ఏలియా యేసుక్రీస్తుకు సాదృశ్యం అయితే ఎలీషా ఆయన వధువుకు సాదృశ్యం. ఇప్పుడు ఎలీషా ఏ కార్యాలైతే చేశాడో ఇప్పుడు ఆయన భార్య కూడా. స్త్రీలు ఉన్నారు ఇందులో, భార్యలో పురుషులు, పిల్లలు, వృద్ధులు, ప్రతి ఒక్కరూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కూడా ఎలీషా చేసిన కార్యాలు చెయ్యాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇది ఏలియాను పిలిచినప్పుడు లేదు. ఇది ఎలీషాను పిలిచేటప్పుడు, ఏలియాను పిలిచేటప్పుడు ఎలీషాకు చెప్పలా ఈ సంగతులు. చెప్పడా? ఏలియా నువ్వు గిల్గాలును దాటు, ఎలీషాను కూడా తీసుకొని రా అని చెప్పలా. నువ్వు దాటు, ఆటోమేటిక్ గా నిన్ను వెంబడించే ఎలీషా నీ వెనక వస్తాడు. ఒకడున్నాడు, ఆ ఎలీషా నిన్ను వెంబడిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కాలపు ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చెయ్యి. ఆ కార్యాలను వెంబడించే ఒక ఎలీషా ఉన్నాడు. ఆ ఎలీషా ఒక మారు మనసు దగ్గర, ఒక పశ్చాత్తాపము దగ్గర, ఒక బాప్తిస్మము దగ్గర, ఒక అపోస్తుల బోధ దగ్గర ఆగిపోదు. ఇప్పుడు ఆమె ఒక పరిచర్యను కలిగి ఉండాలి. ఆ పరిచర్య ఎప్పుడు ప్రారంభమవుతుందంటే పరిశుద్ధాత్మ యొక్క దుప్పటి ఆమె మీద ప్రభావం చూపించినప్పుడు. ఇప్పుడు ఆమె మనిషి కుమారుని పరిచర్యను కొనసాగించే ఒక ఎలీషా ప్రవక్తలాగా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు ఆ ముందుకు ఒక మరణం వచ్చింది, ఆ ముందుకు ఒక యోర్దాను నది వచ్చింది. ఏలియా ఆ యోర్దాను నదిని ఎలా చీల్చాడు? అదే మార్గంలో ఇప్పుడు ఏలియా నడిచిన మార్గంలోనే ఎలీషా కూడా నడుస్తుంది. ఎలీషా ఎవరు ఇక్కడ? ఏలియా నడిచిన, ఈ కాలపు ప్రవక్త నడిచిన అదే మార్గంలో చేపట్టుకొని, బ్రదర్ నువ్వు ఎప్పుడు ముగిస్తావని అనుకుంటున్నావు? కాళ్ళు తిమ్మిరులు ఎక్కుతాయి, నువ్వు త్వరగా ఎండ ఎక్కువ అవుతుంది, ఫోన్లు కూడా ఎక్కువగా ఈటెక్కుతున్నాయి, నువ్వు త్వరగా ముగించు, ఇంకా ఎక్కువసేపు ఉంటే నేను లెగిచి అరవాల్సి వస్తుంది అని అనుకుంటున్నాను. రైజులో ఇది వివేచన. ప్రవక్త చేశాడా? ఈ కార్యాలు చేశాడా? ఇప్పుడు ఆయన భార్య చేయాలి ఆ కార్యాలు. ఏలియా ఏ కార్యాలైతే చేశాడో ఇప్పుడు ఎలీషాగా ఉన్న నువ్వు ఆ కార్యాలు చేయాలి. అటువంటి అనుభవాలలో నడిపించడానికే ఎలీషాను దేవుడు ఆ కాలంలో ఎన్నుకున్నాడు. ఆ అనుభవాల గుండా నిన్ను నడిపించడానికి దేవుడు ఈ కాలంలో ఎలీషాగా నిన్ను ఎన్నుకున్నాడు. లేచి నిలబడదాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొకసారి తెలుసుకుందాం.